వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన దిష్టి కుంభం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ దిష్టి కుంభం కార్యక్రమం కేవలం ఆచారం మాత్రమే కాదని సమాజమంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలనే సంకల్పానికి ప్రతీకని అన్నారు. రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించాలని కోరుకునే గొప్ప సాంప్రదాయమే ఈ కార్యక్రమాన్ని పేర్కొన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో ప్రతి ఏటా కూడా దిష్టి కుంభం కార్యక్రమాన్ని మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో చేసుకొని అంతా మంచి జరగాలని స్వతహాగా ఆర్యవైశ్యులందరూ కూడా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగించే క్రమంలో తమ వ్యాపారాలు బాగా నడవాలి, ఈ మా వ్యాపారాలు బాగా నడవాలంటే సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలు పండిన తర్వాత సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పినటువంటి ఒక సద్బుద్ధి, అంటే ఒక చక్కటి ఆలోచన. మేము మాతో పాటు సమాజం అంతా కూడా బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తులో మరింత ముందుకు పోవాలంటే మన ఆచారం ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం మంచి జరగాలని, ఎలాంటి కీడు జరగకూడదని చెప్పిన ఆయా గ్రామ దేవతల దగ్గర బోనాలు సమర్పించేటువంటి ఆనవాయితీ, బ్రహ్మోత్సవాలు చేసేటువంటి ఆనవాయితీ, కుంకుమ పూజలు చేసేటువంటి ఆనవాయితీ, అన్నదానాలు చేసేటువంటి ఆనవాయితీ. అందులో భాగంగా 5 దశాబ్దాల క్రితం, అంటే ఇంచుమించు 55 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్యులు ఆరంభించిన ఈ దిష్టి కుంభం, అంటే దిష్టి అనగానే నరుల్ని తగిలినా లేకపోతే ఇతరులు తగిలినా ఏమైనా ఇబ్బంది అయితే దిష్టి తీస్తే మంచిది జరుగుతుందని చెప్పిన ఒక భావన మన ఆచారం సాంప్రదాయం. అలాంటిది 55 ఏళ్ళ క్రితమే వెంకమ్మ అనేటువంటి ఒక తల్లి ఈ ప్రాంతంలో మంచి జరగాలని ఈ ప్రాంతానికి దిష్టి తీసేటువంటి కార్యక్రమం బహుశా దిష్టి కుంభం పేరిట ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర చేస్తున్నట్టుగా మనం భావించాలి. అలాంటి దాన్ని ప్రతి ఏటా ఆర్యవైశ్యులు కొనసాగిగా 55వ సంవత్సరం చేస్తున్నారంటే మీ అందరికీ ప్రత్యేకంగా అభినందన. అంటే ఒక సామాజికమైనటువంటి బాధ్యతగా సామాజిక రూపుమాపేటువంటి కార్యక్రమం, సాంఘిక దురాచార రూపుమాపేటువంటి కార్యక్రమంలో మేము సైతం ఆధ్యాత్మికమైనటువంటి భావంలో మా బాధ్యతగా నిలబడతాం. ఈ ప్రాంత సమాజ సేవ కోసం, సమాజ శ్రేయస్సు కోసం అందరూ బాగుండాలి, ఎవరికి ఎలాంటి కీడు రాకూడదు, ఎవరికి ఎలాంటి దృష్టి తగలకూడదని చెప్పినటువంటి ఓ చక్కటి భావనను స్ఫూర్తిలోకి తీసుకొని, మనసులోకి తీసుకొని మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఈ దిష్టి కుంభం తీయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దిష్టి అంతా పోయి అందరికీ మంచి జరుగుతుందనే భావనని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆర్యవైశ్య సోదరులకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలి, పాడి పంట బ్రహ్మాండంగా పండాలి, రైతు వర్గం సుఖమైన జీవితంతో పాడి పంట బ్రహ్మాండంగా పండి ముందుకు పోవాలి, తద్వారా ప్రతి కుటుంబం కూడా ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి, అశ్వతో ఉండాలని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా మీతో పాటు అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి రోజే మన ప్రాంత ప్రజలకు ఆరాధ్య దేవం వేల పట్టణంలో, వేల నియోజకవర్గ కేంద్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న ఆలయ అభివృద్ధి కూడా మనం అంకురార్పణ చేసుకున్నాం. తొలి అడుగులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శంకుస్థాపనతో పడ్డాయి. ఒకసారి 50 కోట్లు తెచ్చుకున్న 2023-24 సంవత్సరంలో బడ్జెట్ పెట్టుకున్నాం. మరోసారి 2024-25 బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకున్నాం. కలిపి 150 కోట్లతో వేముల రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నప్పుడు 45% పూర్తయింది. ఇప్పటికీ రోడ్డు వెడల్పు 80% సంబంధించింది. అదేవిధంగా 3వ బ్రిడ్జి నిర్మాణం 4 లైన్ హై లెవెల్ బ్రిడ్జిని కూడా మనం పూర్తి చేసుకునే క్రమంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని, టూరిజం కూడా పెంపొందించే విధంగా ఓ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, దేవాలను అభివృద్ధి చేయాలని చెప్పి 2 కళ్ళు సమాంతరంగా అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేసే క్రమంలో మరో 99,40,00,000 అవసరం అనగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రోజు మంజూరు ఇవ్వడం మీరు అందరూ కూడా చూశారు. రాత్రి అనేక మంది మిత్రులు నాకు వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టారు, అందులో సూర్యన్న కూడా. ఎందుకు చెప్తా ఉన్నట్టు అనేక మంది
ఆధ్యాత్మికమైనటువంటి భావన మరో 100 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్ళ వరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఎకరం లోపల ఉన్నటువంటి ఆలయ ప్రాకారం 7 ఎకరాల ఆలయ ప్రాకారం లోపల నిర్మాణం చేసిన కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నటువంటి సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం కానీ, జిల్లా మంత్రులకు సంబంధించిన సహకారం కానీ, ఉప ముఖ్యమంత్రి గారి సహకారం కానీ ఉంది. నిన్నటి రోజు నేను వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. అందరికీ కూడా అభినందనలు అందజేస్తూ రాబో రోజుల్లో శరవేగంగా ఈ మిగతా నిధులను కూడా మనం అభివృద్ధి చేసుకుందాం, పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి సహకారం కూడా ఎన్ని పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీరు ఒక బాధ్యతగా ఈ ప్రాంతానికి దృష్టి తగలకుండా ఉండాలని దృష్టి కొమ్ము తీసినట్టుగా మంచి పనులు చేస్తున్న వారికి ఆదరించే విధంగా, మంచి పనులు చేస్తున్న వారికి మద్దతు ఇచ్చే విధంగా మీ యొక్క స్ఫురణ ఉండాలి. గతంలో మీరు ఇచ్చారు సంపూర్ణంగా నాకు మద్దతు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానికి అనుగుణంగా నేను కూడా మీ వెంట నిలబడుతూ మద్దతుగా ముందుకు సాగుతాను. ఆపద సంపద కష్టం సుఖం ఇతర ఏదైనప్పుడు కూడా మీరు చెప్పగానే మీతో ఉంటున్నా. భవిష్యత్తులో ఇదే విధానాన్ని కొనసాగిస్తూ అన్నదమ్ముల్లాగా అలా బేలా చేసుకొని ఈ ప్రాంతాన్ని మనం అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకుని పోదామని చెప్పి తెలియజేస్తూ మరోసారి నన్ను ఆహ్వానించినటువంటి పట్టణ సంఘం అధ్యక్షులు వేణు గారు, జిల్లా సమితి అధ్యక్షులు దశరథ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇప్పుడు శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ సభ్యులు, అనేక మంది ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఏదైతే నిర్వహించినటువంటి దిష్టి కుంభం వల్ల మంచి జరిగి దిష్టి పోయి అందరికీ మంచి జరగాలని చెప్పి నీకు అమ్మని కోరుకుంటూ